Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. కృష్ణా నది సముద్రంలో చేరే హంసల దీవి దగ్గర నుంచి కృష్ణా నది యాత్ర ప్రారంభం చేస్తున్నాం. అది జాతీయ జలబిరాదరి తరపున డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఆదేశం మేరకు స్టార్ట్ అయిన యాత్ర. నేను జాతీయ కన్వీనర్గా ఉన్నాను జలబిరాదరిలో, అలాగే జనసేన పార్టీలో పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే నార్మల్గా మేము చడి చప్పుడు లేకుండా వచ్చి నదీ తీరం చూసుకుని అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ పెద్ద మనసు చేసుకొని మండల బుద్ధప్రసాద్ గారు ఆయన ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మొత్తం అందరినీ ప్రజలందరినీ సమాయత్తం చేయడమే కాకుండా అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చారు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారికి. వాటిని నేను మహాబలేశ్వర్లో 15వ తారీఖుని డిస్కస్ చేస్తాను. ఈ కృష్ణా నది వల్లే మనం పుట్టాము పెరిగాము. కృష్ణా నది వల్లే మన ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇక్కడ ఎదగడం అనేది జరిగింది. కృష్ణా నది వల్ల జరిగింది. అది తల్లి లాంటిది. కానీ ఇప్పుడు కృష్ణా నదిలో నీరు కలుషితం అయిపోతుంది. అలాగే రకరకాల శాండ్ మాఫియా వల్ల గతి తప్పి నది ప్రవాహం గతి తప్పి కొన్ని ఊర్లే కొట్టుకుపోయినాయి. ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. అన్నిటి మీద కూడా చర్చించమని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అలాగే త్వరలో ఒక నెల రోజుల్లో నెల 15 రోజుల్లో ఈ నియోజకవర్గం తాలూకా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న చివరి మజిలీ, కృష్ణా నది ఆఖరి మజిలీ సముద్రంలో చేరే ముందు ఇక్కడ అన్ని రకాల కాలుష్యాలు, మహారాష్ట్రాల కాలుష్యం కానీ, తెలంగాణ నుంచి మూసీ నది నుంచి వచ్చిన కాలుష్యం కానీ, రకరకాల కాలుష్యాలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. కర్ణాటక నుంచి వచ్చిన కాలుష్యాలన్నీ కూడా వాటిని మనం భరిస్తున్నాం. ఇదివరకు శుద్ధమైన జలం ఉండేది, కలుషితమైన నీటిని ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఈ నదిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది సమాజ చైతన్యం వల్ల జరుగుతుందన్న ఉద్దేశంతో సమాజాన్ని చైతన్యం చేయడానికి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని, స్కూల్స్ని, అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రజల్ని అందరినీ చైతన్యవంతం చేసి ఈ నది మంది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది, ప్రభుత్వానికి మాత్రమే కాదని చెప్పి తెలియజేయడం ఈ యాత్ర యొక్క ఉద్దేశం. దీనికి సహకరించిన ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన మండల బుద్ధప్రసాద్ గారికి మా నదీ యాత్ర తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ నాయకుడు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ హంసల దేవి నుంచి మహాబలేశ్వరం వరకు కృష్ణా జలయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయక విషయం. కృష్ణా నది మనకి మాతృమూర్తి. కృష్ణమ్మ తల వల్లే మనం స్వచ్ఛమైన నీరు తాగి బతుకుతున్నాం. కృష్ణమ్మ ఇచ్చిన నీటిని ఉపయోగించుకొని మన పంటలు పండించుకుంటాం. సాగునీరు కానీ తాగునీరు అందిస్తుంది కృష్ణమ్మ తల్లి అన్న విషయం మనం. అయితే నదులు ఎంతవరకు పరిశుభ్రంగా ఉన్నాయి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం. అవి అపరిశుభ్రంగా ఉంటానికి కారకులు ఎవరు, ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ నానా రకాల వ్యర్థాలన్నీ కూడా వాళ్ళ నదుల్లోనే మనం, అలాగే పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కూడా వాళ్ళ నదుల్లోనే కలుస్తాయి. దాంతోపాటు మలమూత్రాలని కూడా వాళ్ళ నదుల్లోనే మనం సాగిస్తున్న పరిస్థితి. ఆ నీరే మనం తాగుతున్నాం. దాని ద్వారా వ్యాధుల్ని మనం కొని తెచ్చుకున్న పరిస్థితి. ఇదంతా ఎవరు చేస్తున్న పని? మనంతా మనం చేస్తున్న పని. భారతదేశపు వాటర్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన రాజనాథ్ సింగ్ గారు ఆయన యొక్క సూచనలతో ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారు నీరు చట్టం తీసుకోవడం జరిగింది. రాజనాథ్ సింగ్ గారు అవనిగడ్డ కూడా వచ్చారు, అన్న కూడా కలిసి మాట్లాడటం కూడా జరిగింది. కానీ నీరు చట్టం కాగితాలకే పరిమితమైన తప్ప ఇవాళ విచ్చలవిడిగా చెట్లు కొడుతున్న పరిస్థితి వచ్చింది. నేను తెలపల్లో చూసాను. తెలపల్లో వాళ్ళు చక్కగా పెంచారు, చెట్లు అడ్డగోలుగా కొట్టేశారు. ఈ రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నాం. చట్టాలని మనం అనుసరించలేదు. కానీ మనలో ఉన్న చైతన్యం ఉందంటే అది లేదు. ఈ పరిస్థితులను కూడా గమనించి ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేపట్టారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఈయన అంత పూర్వం కోర్టులో కూడా అనేక కేసులు వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేశారు వీటికి సంబంధించి. ఏదైనా పర్యావరణానికి ఎక్కడైనా కూడా విఘాతం కలుగుతుందంటే దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తులు బొలిశెట్టి సత్యనారాయణ. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన నది మన నుడి అని చెప్పి ఆయన కార్యక్రమం పెట్టిన అందరికీ తెలిసిన విషయం. అంటే మన నదిని మనం పరిరక్షించుకోవాలి, అలాగే మన భాషను కూడా మనం పరిరక్షించుకోవాలంటే కార్యక్రమం.
మన నదికి నాయకత్వం వహించింది బొలిశెట్టి సత్యనారాయణ గారు. అంచేత ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ప్రత్యేకించి ఏంటంటే మన నదులు కాలుష్యరహితం కాకుండా చూడాలి అన్నది ఆయన ఒక ఆలోచన. ఆలోచన ప్రకారం ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడదు ఈ విషయాల మీద, కానీ జనసేన మాత్రం మాట్లాడింది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చాం కనుక ఖచ్చితంగా ఇంకా దీని మీద బాధ్యత పెరిగింది మా మీద, తప్పనిసరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దీని ప్రజలు మనం చైతన్యం చేయాల్సిన బాధ్యత. వారు కోరినట్టు, సత్యనారాయణ గారు కోరినట్టు ప్రజలకు ఒక చైతన్యం తీసుకురావాలి చేస్తూ యాత్ర ఫలప్రదం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కృష్ణానది పరివాహక రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా మహాబలేశ్వరంలో వారు సమావేశం అవుతారు. ఎందుకంటే మహాబలేశ్వరంలో కృష్ణానది పుట్టింది. 1400 కిలోమీటర్లు ప్రయాణించి మన హంసల దగ్గర సాగర సంగమం చెందుతుంది. అంచేత ఇక్కడి నుంచి సాగర సంగమం చెందుతున్న దగ్గర నుంచి ఎదురెళ్తున్నారు ఆయన. ఆ మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు, వివిధ ప్రాంతాల నుంచి. అంచేత అక్కడ కూర్చున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ సమగ్రంగా చర్చిస్తారు, ఒక నివేదిక ఇస్తారు. ఒక పక్కన ప్రభుత్వాన్ని, మరో పక్కన ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారని నేను విశ్వసిస్తాను. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ప్రాంతం ఇదంతా మన నది కానివ్వండి, సముద్రం తీరం కానీ అది కూడా సిఆర్జెడ్ ప్రాంతం. ఎందుకంటే తరచు ప్రకృతి వైపరీత్యాలకి నష్టపోయింది మన ప్రాంతం. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా నష్టపోతున్న రైతాంగారంటే మనం అనుగణించగలుగుతాం. అలాంటి సందర్భంలో రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా మన నదుల్ని మనం కాలుష్యకారకం కాకుండా చూసుకోవాలి అన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. ఆ రకమైన చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి ఈ కృష్ణా జలయాత్రని వారు చేపట్టారు. దీంట్లో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి సహజంగా మనకు వరదలు వచ్చినప్పుడు సముద్రంలో నీళ్ళు వెళ్తూ ఉంటే వృధాగా పోతున్నాయని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ సముద్రంలోకి నీరు విడుదల చేయకపోతే జీవవరణం, పర్యావరణం దెబ్బతింటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.